ఓ 5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను ఎన్టీ రామారావు. టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? బెస్ట్ యాక్టర్, The best actor Telugu. ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కామెడీ చేస్తాడు, ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్. సీరియస్ చేస్తాడు, ఎమోషన్ చేస్తాడు. సార్ కిరీటం పెట్టుకొని పాత ఎన్టీ రామారావు లాగా హాఫ్ అన్ అవర్ అనర్గళంగా ఒక దమ్మున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. No, because he doesn't rehearse also. Like take no chance. చేస్తే బస్ టేక్ మొత్తం దింపాలి. సింగిల్ టేక్ యాక్టర్ ఎంత లెండి మూవ్మెంట్స్ అయినా సరే ఆయన వచ్చి ఒకేసారి చూసి టేక్ చేస్తారేంటి? ఓకే ఈ కంప్లీట్ లొకేషన్ దిస్ వాచ్ ఇట్ వన్ అని వాట్ ఇస్ ఇవన్ దాని వాళ్ళకి కదా మా విఎస్ఎస్ ఇవన్నీ ఉంటాయి. కొరియోగ్రాఫర్ these 4 days rehearsal master But Junior NTR is India's best dancer. Start music. వచ్చినా లేదు, మైకేల్ జాక్సన్ వచ్చినా పర్వాలేదు, ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ డాన్సర్. మా అంత స్టెప్ వేయడం అంటే పెగ్ చేసినంత ఈజీ కాదు. నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పులేని జీవితం రంగులేని నాటకం సప్పగున్న ఉప్పులేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం పైకులేని అప్పడం డాన్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. ಗೆಳೆಯ ಗೆಳೆಯ ಗೆಲುವೇ ನಮದಯ್ಯ ಹೇಗಿದ್ದರೆ ಏನು ಜೊತೆಯಾಗಿರುವ ಹೀಗೆ ಎಂದೆಂದು. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీరితే గాని మనకి లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. ఎన్టీఆర్ మనవణ్ణి అని చెప్పి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు. తీసిన 21 సినిమాల్లో 35% అట్టర్ ఫ్లాపులు. నందమూరి జానకిరామ్ దుర్మరణం చెందారు. నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు. ఒక తండ్రికి ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్య కంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు.
చేస్తా, చేస్తూనే ఉంటా. మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. మీరు డబ్బులు ఇచ్చి కవర్ పేజీలో ఫొటోస్ వేయించుకుంటారేమోరా, కానీ మా ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదు. ఇలాంటి కవర్ పేజీలు కొన్ని కోట్లు ఉన్నాయి. శ్వాస ఆగుద్దేమో కానీ ఈ గుండె ఆగదు. ఆ ఫొటోస్ పోతాయేమో, ఈ ఫొటోస్ పోవు, పర్మినెంట్. అంటే నమ్మ దొమ్మ దొమ్మ దూరుతుంది అట్లే. ఫ్యాన్స్ అన్ని సీట్లో ఉండింటే కానీ ఆ థియేటర్లో. ఇరవై సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం. .05 1983